రెండవ రోజు సభకు ఇచ్చేసిన దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, క్రీస్తునందు శుభములు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కె రాజు గారు, వారి కుటుంబానికి, అలాగే సహకరించిన దయామణి గారికి, సుహాసిని గారికి కూడా సంఘం తరపున ధన్యవాదాలు. చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. తండ్రి నాయన, ఈ 12వ రోజు సభలోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ఈ ప్రాంతంలో మీ మాటలు వినిపించాలని మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు తండ్రి నాయన. మీ పిల్లలకు మీ మాటలు, మీ సంకల్పాన్ని తెలియపరచడానికి, వివరించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ పిల్లలు అర్థం చేసుకుని గ్రహించగలిగే విధంగా మీ మాటల్లో నుండి, మీ జ్ఞానంలో నుండి తండ్రి నాయన, మీరు ఏదైతే మేము తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ మాటల్ని మీ పిల్లలకు వివరించడానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి, బలపరచండి తండ్రి. వాతావరణాన్ని నాయన, సౌండ్ సిస్టమ్ అన్నీ కూడా తండ్రి నాయన వాక్య ప్రకటనకు అనుకూలపరచండి. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. వచ్చి ఆయన ఎన్నో దేవుని సంగతులు, మనకి దేవునికి ఉన్న సంబంధానికి సంబంధించి, లేదా మనల్ని ఎందుకు ఆయన ఇక్కడ పుట్టించాడు అనే దాని గురించి అనేక సంగతుల్ని మనకు తెలియచేశారు. ఆయన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కావాలని అనుకున్నాడు. అందుకనే మనకు అవసరమైన ఆయన జగత్తును కలిగించాడు. తల్లిదండ్రులుగా మనం కూడా మనతో పాటు మన పిల్లలు కూడా, మనం కాలం చేసినా కూడా మన పిల్లలు కూడా నివాసం ఉండడానికి, లేదా వాళ్ళ అవసరాలన్నీ తీర్చే విధంగా, లేదా వాళ్ళని ప్రయోజకులు చేసే విధంగా మనం వాళ్ళ ఎల్ల జాగ్రత్త తీసుకుంటాం. అలాగే తండ్రిగా ఆయన మనల్ని ఈ భూమి మీద పుట్టించకముందే పుట్టే ప్రతి మనిషికి అవసరమైన విధంగా, పుట్టే ప్రతి మనిషి అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రకృతిని చేశాడు, ఆయన ఉంచాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు ఇంతలా చేశాడు అని అంటే, ఆయనకు మనం పిల్లలుగా కావాలని. భూమి మీద మనకిచ్చిన టైంలో మనమందరం కూడా ఆయన ఉద్దేశాలను తెలుసుకుని మనం ఆయన పిల్లలుగా ఈ భూమి మీద ఆయన కోరుకున్నట్టుగా బ్రతకాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని అందరినీ పుట్టిస్తున్నాడు. కానీ మనం ప్రపంచాన్ని ఎటు చూసినా, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఎటు చూసినా దేవుడంటే తెలియని వారుగా, దేవుడంటే భయం భక్తి లేనివారుగా, తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుడు దండిస్తాడు, దేవుడు బాధపడతాడు, దండిస్తాడు అనే విషయం కూడా తెలియని విధంగా ఈ ప్రపంచం వెళ్ళిపోతుంది, ముందుకు సాగిపోతుంది. అలాగే అందరూ తమ కాలాన్ని ముగించేసుకుంటున్నారు. ఇది మనం అందరం చూస్తున్నాం. కాబట్టి మనల్ని ఎంతగానో కావాలనుకున్న దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు అలా చూస్తూ ఉండలేక చిట్ట చివరి ప్రయత్నంగా ఈ లోకానికి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పించాలని. అందరూ పాపులుగా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న ఈ లోకానికి పాపం చేయకుండా ఎలా ఉండొచ్చో ఆయన చూపించాడు, మనకి మాదిరి చూపించాడు, పాపక్షమాపణ అనుగ్రహించాడు. పాపం అనేది ఎంత ప్రమాదకరమైందో, ఎంత భయంకరమైందో దాని నుంచి మనల్ని మార్చడానికి ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు. ఇది మనం దేవుని మాటల్లో మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఆత్మలుగా మనల్ని రక్షించి, ఆత్మలుగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడున్న లోకానికి మనల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా ఆయన మనకు అనేక విషయాలు చెప్పారు. ఆయన ఏంటంటే, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు, తండ్రి దగ్గరికి రావడానికి, నా ద్వారా రావడానికి నేనే మార్గాన్ని, అంటే నేను సత్యాన్ని ప్రబోధించాను, ఎలా భూమి మీద బ్రతకాలో, ఎలా నడవాలో నేను చెప్పాను. కాబట్టి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. అంటే మనం అందరం కూడా తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు. ఈ విషయం మనం అందరం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని స్వయాన యేసుప్రవారే చెప్పారు. ఆయన నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఎందుకు రారంటే వాళ్ళ దగ్గర సత్యం లేదు,
దేవుని దగ్గరికి వెళ్ళిపోయే మార్గాల్లో నడుచుకునే ఆలోచన లేదు, జీవితం లేదు. కానీ దాన్ని మనకి చూపించి, మనకు బోధించి చూపించి, తన ప్రాణాన్నే పెట్టి ఆయన ఆయన మార్గం, ఆయన ఏర్పరిచిన మార్గం ఎంత రుజువులతో కూడుకున్నదో ఆయన జీవితమే మనకి, ఆయన జీవితం ద్వారానే ఆయన మనకి తెలియపరిచాడు. కాబట్టి ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఇంకా మనం ఆలోచిస్తే లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. తెలుసుకోకపోవడం పక్కన పెట్టండి, పసికందుగా ఉన్నప్పుడే ఆయనకు చోటు లేదు సత్రంలో. ఐగుప్తుకు పారిపోయే పరిస్థితి. తల్లిగా అయితే ఇక ఆమె భయపడ్డది. కన్యక గర్భవతి కుమారుడిని కనుననే ఒక ప్రవచనాన్ని దేవుడు ముందే యెషయా ప్రవక్త ద్వారా రాయించాడు. కాబట్టి అది జరిగించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పంపించే ముందు కన్య అయిన మరీని ఆయన ఎన్నుకుని ఆమెకు ఆ మాటలు చెప్పిస్తే ఆమె అంది, పురుషుని ఎరగని దాన్నే నాకు ఇది ఎలా జరుగును అన్నాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడతాడు అని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ పెళ్ళైన స్త్రీకి పుడితే ఆయన మామూలు లాంటి వాడే, కానీ ఆయన ఏమి పరలోకం నుంచి వచ్చినవాడు కాదని మనం అనే అవకాశం ఉంది. అదొక ప్రత్యేక పద్ధతిలో ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన, అంటే పురుషుని ప్రమేయం లేకుండా ఆయన పుట్టాడంటే ఈలో మనకలా ఆయన పుట్టలేదు, ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అనగా మహాలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో కన్యగర్భాన ఆయన పుట్టబోతున్నాడని తెలియపరచాలనే ఆయన ఈ లోకమంది ప్రవేశించినప్పుడు అంటే ఇలా చెప్పాడట, ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకొక శరీరమును అమర్చితివి, గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారంగా ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉంటిని. అంటే రక్త తర్పణ చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు అన్నట్టుగా మనకు ఆ మాటల సారాంశంలో కనపడుతుంది. కాబట్టి అందుకనే ఆయన కన్యమరి గర్భాన్న పుట్టాల్సి వచ్చింది. పుట్టిన తర్వాత కూడా మరి ఆ తల్లికి అవమానాలు, పుట్టక ముందు పుట్టిన తర్వాత కూడా ఆ తల్లికి అవమానాలు ఉంటాయి అన్నట్టుగా ఒక భక్తుడు కూడా ప్రవచించాడు. ఏమని అంటే, మరియా ఇదిగో నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకు పోవును. అంటే క్రీస్తును కన్నందుకు ఆమెకి అవమానాలు, పరలోకాన్ని విడిచిపెట్టి మనకలా శరీరాన్ని ధరించుకుని లోకంలో పుట్టినందుకు ఆయనకు అవమానాలు, ఆయనకు నిందలు, అనేక పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు కలిగించడం, రాళ్లతో కొట్టాలని అనుకోడి ఇవన్నీ మనం చూస్తున్నాం. చివరికి ఆయన ప్రాణం తీసేయాలనుకున్నారు, ఆయన మాట్లాడకూడదు అనేసి, ఆయన ఉండకూడదు ఈ లోకంలో అనేసి. ఇది ఆనాటి ఈ లోకం ఆయనకిచ్చిన ఆహ్వానం. ఆయన వచ్చింది మనకి పరలోకాన్ని పరిచయం చేయడానికి, పరలోకంలో ఉన్న తండ్రిని పరిచయం చేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలో. మన ఆత్మను రక్షించి కాపాడి, పాపం నుంచి కాపాడి ఆ లోకానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అలాంటి ఆయనకి ఇలాంటి పరిస్థితి చెప్పిన ఆయన ఏమీ చెప్పకుండా ఉండలేదు కదండి. ఆయన ప్రతిరోజు సువార్తను ప్రకటించాడు. ప్రతిరోజు ఏమన్నాడు ఆయన? పరలోక రాజ్యం, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు కదా. అంటే మీరు వెళ్ళడానికి అవకాశం వచ్చేస్తుంది, మీరు వెళ్ళిపోవాలి అక్కడికి, మీ మనసు మార్చేసుకోండి అని ఆయన చెప్పాడని. అంటే అలాంటి వాళ్ళని మరి ఎందుకు ఈ లోకం చంపాలని అనుకుందంటే, లోకం ఎలా ఉంది, ఏ స్థితిలో ఉందని మనం ఆలోచిస్తే ఒక్కసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, లోకములో ఉన్నదంతయు అంటే లోకం అంటే ఏంటి? మట్టి కదండి. ఈ సృష్టి గురించి కాదు ఆయన అనేది. అంటే లోకం అంటే మనుషులు, ఈ లోకంలో ఉన్న మనుషులు అన్నమాట. ఈ లోకంలో ఉన్న మనుషుల్లో ఉన్నదంతా ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఏ విషయంలో వారు ఆరాటపడుతున్నారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును అని చెబుతూ తండ్రి వలన
పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే లోకంలో ఉన్న మనిషి వాటితో సంబంధం కలిగి ఉన్నాడు. శరీరం ఉంది కాబట్టి శరీర సంబంధిగానే ఉన్నాడు. అది మరొక మాటలో బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని మాటలు ఎలా సెలవిస్తాయంటే, ప్రకృతి సంబంధి. ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే నేను ఆత్మ సంబంధిని, నాలో ఆత్మ ఉంది అనే ఆలోచన లేనివాడు కేవలం శరీరమే తాను అనుకుంటాడు. కాబట్టి అతను ప్రకృతి సంబంధి. ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయంటే అర్థం కావు. చిన్నపిల్లవాడికి పాఠాలు నేర్పిస్తుంటే అర్థమవుతుంది అంటారా? అర్థం కావు. మీరు 1, 2 తరగతులు చదువుకుంటున్న వాళ్ళకి మనం 10th క్లాస్లో ఉండే పాఠాలు నేర్పిస్తే అర్థమవుతాయా? అర్థం కావు. అంటే మన వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు లోకం ఎలా ఉందంటే, చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తారు చూసారా, ఆ టైపులో ఉన్నారు. ప్రకృతి సంబంధులుగా ఉన్నారు, కానీ ఆత్మ సంబంధులుగా లేరు. ఎప్పుడైతే మన సంబంధం ఆత్మ సంబంధం అని, దేవుడికి మనకు ఉన్న సంబంధం ఆత్మ సంబంధం అని మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు అవి అన్నీ అతనికి తేటగా ఉన్నాయట. ఆత్మ సంబంధికి అన్నీ తేటగా ఉంటాయి. అందరినీ అతను వివేచించును. అందరూ చేస్తుంది తప్ప రైటా అనేది వివేచిస్తాడు. కానీ అతడు ఏ మనిషిని చేతను వివేచింపబడ్డాడు. అంటే కారణం, మనిషికి దేవుని మాటలు అర్థం కాకపోవడానికి కారణం మనిషి లోక సంబంధిగా ఉండిపోవడం వలన. కాబట్టి అవి లోక సంబంధమైనవి. అంటే మనుషులు ఈ లోకంలో సృష్టించుకున్న సంబంధాలకు సంబంధించింది అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు నరుల్ని ఎలా పుట్టించాడని బైబిల్ చెప్తుంది? యథార్థవంతులుగా వారు వివిధములైన తంత్రములను కల్పించుకునేరి. దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా ఏంటంటే మంచిది. తాను చేసింది యావత్తు చూసినప్పుడు అది ఎలా ఉందంటే మంచిదిగా ఉంది. దేవుడు మనిషికి ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు. అవును, మనం ద్రాక్ష పళ్ళు ఎంత బాగుంటాయి, పుల్ల పుల్లగా తీగా, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. కానీ మనిషి ఏం చేశాడంటే ఆ ద్రాక్ష పళ్ళు మనం కుళ్ళిపోకముందే తినేయాలనుకుంటాం. సహజంగా మామూలుగా ఎవరైనా అయితే అవి కుళ్ళిపోకుండా తినాలనుకుంటాం. కానీ వివిధములైన తంత్రాలు కల్పించుకునే ఆలోచన ఉన్న మనిషి ఏం చేస్తాడనుకుంటున్నారు? వాటిని కొల్లబెట్టి, పురుగులు పట్టిలా కొల్లబెట్టి, దాన్ని ఆవిరి పట్టి, దాన్ని మంట పెట్టి ఆవిరి పట్టి, దాన్ని మత్తు రూపంలో తీసుకుంటాడు మనిషి. సో కాబట్టి దీన్ని ఏమంటారు? వివిధములైన తంత్రములు. దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు చూడండి, ఒక కత్తి, ఇనుముతో మనం ఒక కత్తి తయారు చేసుకుంటాం. దానితో ఉల్లిపాయలు కోసుకోవచ్చు, ఏమైనా కోసుకోవచ్చు. అది మంచిదే, తప్పేం లేదు. కానీ మనిషిని కూడా ఏం చేయగలం? పొడవగలం. మనిషిని కూడా చంపగలం. అలా దేవుడు మనిషి మంచికి, లేదా మనిషి మనుగడకు, భూమి మీద తన మనుగడకు అవసరం విధంగా ప్రకృతినిస్తే, మంచిగా దేవుడిస్తే, దాన్ని మనిషి ఏం చేసుకుంటున్నాడంటే చెడ్డగా వినియోగించుకుంటున్నాడు. కాబట్టి అంటే లోక సంబంధంగా మనిషి బ్రతకడం వలన ఎలా ఉన్నాడట? లోకములో ఉన్నదంతయు ఏంటంట? అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. నేత్రాశ అంటే ఏంటండి? అందమైనవి చూడాలని అనుకోడు, లేదా అందంగా ఉండాలనుకోడు, లేదా అందంగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళ విషయంలో మోహపు చూపు కలిగి ఉండడం. ఒక మాట ఉంది, సామెత ఏంటంటే, కళ్ళెళ్ళిన ప్రతి చోటికి ఏం వెళ్ళకూడదన్నారు? మనసు వెళ్ళకూడదు. కళ్ళెళ్ళిన ప్రతి చోటకి ఏం వెళ్ళకూడదట? మనసు వెళ్ళకూడదట. మరి ఒకవేళ మనసు వెళితే ఏమవుతుందంటే మనం దురాశపరులుగా ఉంటాం, చెడు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనిషి కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్తుందా లేదా అని అంటే వాళ్ళు పెట్టుకున్న సామెతే. కానీ వెళ్తుందా లేదా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వెళ్తుంది. అంటే లోకంలో ఏముందంటే నేత్రాశ ఉంది, శరీరాశ. అంటే శరీరాన్ని ఇంకా ఇంకా ఎలా సుఖపెట్టుకోవాలి, ఏంటంటే బ్రతకడానికి తినడం కాదు, కానీ ఇంకా మత్తుగా ఉండడానికో, లేకపోతే తప్పులు చేయడానికో, నచ్చినట్టుగా బ్రతకడానికో, దాన్ని ఎలా సుఖపెట్టుకోవాలని ఆలోచన. ఇంకా మనం ఆలోచిస్తే జీవపు డంబం.
ఈ శరీరంలో నేనే గొప్పోడిని, నేనే గొప్పగా బ్రతకాలి. ఇప్పుడు చూడండి, ఎవరికి వాళ్ళు పక్కవాడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, మంచి ఇల్లు. కొంతమంది ఏమనుకుంటారంటే వాడింటి మీద నా ఇల్లు ఎలా ఉండాలి, ఇంకా బాగోవాలనుకుంటాడు. లేకపోతే ఇంకో ఏం చేస్తారంటే కొంతమంది వాడు కొంత హైట్ కడితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం హైట్ ఎక్కువ కడతారు. ఏంటంటే మనం గొప్పగా ప్రౌడ్గా అంటే బంగారం వేసుకుని నేను గొప్పవాడిని చూపించుకుంటారు, లేదా మంచి బండి కొనుక్కుని నేను గొప్పవాడిని చూపించుకోవడానికి పోటీ పడుతుంటుంటారు. మనిషిలో తన గొప్పతనం తానే గొప్పవాడిని అనుకునే విధంగా మనిషి అహంభావంగా ప్రవర్తించడానికి కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే జీవపు డంబం. కాబట్టి ఇదంతా ఎవరు లోక సంబంధిగా బ్రతికే ప్రతి ఒక్కరిలో ఉండేది ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. మనకెప్పుడు కూడా వాడికంటే నేను గొప్పవాడినిగా ఉండాలి, భూమి మీద శరీరంతో నేను వాడికంటే గొప్పతనంగా బ్రతకాలి, నా గొప్పతనాన్ని చూపించుకోవాలని అనుకుంటున్నామంటే దాన్ని ఏమంటారంటే జీవపు డంబం. అలాంటి ఉద్దేశాలు మనకుంటే మనం కూడా లోక సంబంధులుగా ఉండిపోయినట్టే. కాబట్టి ఇలాంటి లోకానికి దేవుడు అర్థం అవుతాడని అంటే కష్టం, చాలా కష్టం. ఒక్కసారి ఈ మాటలు మనం విందాం. ఇక్కడ మైక్ ఎవరైనా తీసారండి? పైన పెట్టాను, ఒకసారి మైక్ ఇవ్వండి. ఒకసారి ఈ న్యూస్ వినండి. పెట్టారా? దీనికి వాయిస్ పెట్టారా? పెట్టారమ్మా దీనికి వాయిస్? రావట్లేదు. ఓకే, చెప్పాడు. తమ కుటుంబంలో తనకంటే మరెవరూ అందంగా ఉండకూడదనుకున్న హర్యానాకు చెందిన ఓ మహిళ పలు దారుణాలకు పాల్పడింది. బంధువుల పిల్లలను చంపడమే కాదు, అనుమానం రాకూడదని తన సొంత కొడుకుని కూడా చంపినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం 2025 డిసెంబర్ 1న పానీపట్ జిల్లాలో ఉన్న నౌలఖా గ్రామంలోని ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి వచ్చిన బంధువుల పాప 6 ఏళ్ల విధి కనిపించకుండా పోయింది. అంతటా వెతికారు. చివరకు మొదటి అంతస్తులోని స్టోర్ రూమ్ లో ఉన్న నీటి తొట్టెలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. వినపట్లేదు అందరికీ? వినిపిస్తుందా? ఈ కథనం ఏంటో తెలుసా? ఒక అమ్మాయి, ఒక స్త్రీ, ఆవిడ వయసు కూడా మా అయితే ఒక 18, 19 లేకపోతే 20 ఉంటాయేమో, అలా ఉంది. లేదంటే ఒక 25కి మించి ఉండవు. ఆవిడ ముసిగేస్తారు. ఆవిడ ఫేస్ సరిగ్గా చూపించట్లేదు. ఆవిడ ఏం చేసింది తెలుసండి? 4 హత్య చేసింది. ఎందుకో తెలుసా? తన కుటుంబంలో తనకంటే ఎవరు అందంగా ఉండకూడదట. అలా అందంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తుంది. ఇది వెంటనే జరగలేదు. మరి అందరికీ నా మీద అనుమానం వస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ కొడుకును కూడా చంపేసింది. కన్న కొడుకును కూడా చంపేసింది. ఒక పెళ్ళిలో అందరూ ఎవరి పల్లెలో వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబంలో ఇంకొక 6 ఏళ్ల అమ్మాయి ఉందట. 6 ఏళ్ల అమ్మాయి కూడా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎదిగి ఈవిడికి పోటీ రావడం అనేది ఎప్పుడో జరుగుతుంది కదండి. కానీ ఈవిడ ఏం చేసిందంటే 6 ఏళ్ల అమ్మాయిని కూడా చంపేసింది. ఎక్కడంటే స్టోర్ రూమ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉన్న నీటి పాత్రలో ముంచేసి చంపేసింది. ఈ అమ్మాయి ఎలా చచ్చిపోయిందని పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే అప్పుడు తేలిందనమాట ఈ అమ్మాయి చంపిందని. ఎందుకు చంపిందా అని అడిగారు. నాకంటే ఎవరు అందంగా ఉండకూడదు నా కుటుంబంలో అంటే, వీళ్ళందరూ నా పెరిగి పెద్దయినా లేకపోతే నాకంటే అందంగా కనపడుతున్నారు అన్న ఉద్దేశంతో చంపేసింది. ఆవిడ్ని సైకో అనాలా, మతి లేదని అనాలా అంటే 3 హత్యలు చేసినప్పుడు కూడా తప్పించుకుంది కదండి. చివరి 4వ హత్యకి దొరికింది. అందులో మధ్యలో కొడుకుని కూడా చంపిస్తుంది. వాళ్ళందరూ కూడా 6, 9 వయసు ఉన్న వాళ్ళే. చూడండి, మరి అందానికి మనిషి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆలోచించండి. ఎవరు చూడడానికండి అందం? అంటే అందం ఉంటుందంటారా? సర్వశరీరులు ఎలా ఉన్నారని దేవుడు చెప్పాడు. సర్వశరీరులు ఎలా ఉన్నారంటే గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు
రాలిపోవును వాడిపోవును అని చెప్పాడు ఆయన. అలాగే సర్వశరీరులు అలాగే ఉన్నారు అన్నాడు. అంతెందుకు, ఈ అమ్మాయి ఇప్పుడు ఇంతమందిని చంపేసింది కదా, తనకంటే ఎవరో ఎక్కువగా అందంగా కనపడకూడదని. ఈ అమ్మాయి ఏమైనా ఎల్లప్పుడూ అలాగే అందంగా ఉంటుందంటారా? కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి అందం ఉంటుందంటారా? పిల్లలు పుట్టేటప్పటికి, లేకపోతే ముసలి వయసు వచ్చేటప్పటికి ఆ అందం అలాగే ఉండిపోద్దంటారా? చూసారా, ఏది మన శరీర జీవితం అనేది ఏది కూడా పర్మనెంట్ కాదండి అసలు. ఏది పర్మనెంట్ కాదు. అందము పర్మనెంట్ కాదు, బలము పర్మనెంట్ కాదు, లేదా శక్తి ఏది కూడా పర్మనెంట్ కాదు, అంత అశాశ్వతం. కానీ లోకంలో మనిషి ఏం చేస్తున్నాడంటే ఎన్ని గొడవలైనా పెట్టి తన అందం కోసం ఏవైనా చేయాలనుకుంటారు. అంటే భర్తతో భార్యలు గొడవ పడుతుంటారు, భర్త ఏమో లేదా కొంతమంది పురుషులేమో తప్పుడు సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇదంతా ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నేనే గొప్పగా ఉండాలి, నేనే గొప్పగా కనపడాలి. సో కాబట్టి ఈవిడంటే అతిగా ఆలోచించి ఈ పని చేసింది. కొందరైతే ఎప్పుడూ మనం అలాంటి ఉద్దేశాలే కలిగి ఉంటారు. అందుకనే దేవుని మాటలు అర్థం కావు. దేవుని మాటలు అర్థం కావు. ఎందుకంటే మన నేత్రాశ, శరీరాశ, జీవడంబ ఏమండి చూపు ఎన్నాళ్ళు చూడగలం మామూలుగా అయితే? ఒక 50-60 సంవత్సరాలు స్పెట్స్ అవసరం లేకుండా ఒకవేళ చూడగలిగితే చూడగలం. ఇంకా ఎక్కువ కాలం బ్రతికితే తర్వాత కూడా మనం చూడలేం. అలాంటి దానికి నేత్రాశ, శరీరాశ ఎంతకాలం తింటావు? ఒక 50 సంవత్సరాల వరకు బాగా తింటావా? బీపీ షుగర్ వచ్చిందంటే తినగలవా? పోనీ ముసలివాడైతే మాంసం తినగలవా? పళ్ళు ఊడిపోతే మాంసం తినగలవా? తినలేవు కదా. నేత్రాశ, శరీరాశ, జీవడంబం ఈ గొప్ప ఇవన్నీ ఎందుకండి అసలు? ఎందుకు వచ్చావు? నీ పనేంటి? నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? అది ఆలోచించాలి తప్ప కళ్ళుతో అందమైన వాటిని చూశానా లేదా, వాటిని అనుభవించానా లేదా, వాటిని దక్కించుకున్నానా లేదా, నేను ఏదో గొప్పగా చూపించుకుంటున్నానా లేదా అనే విధానం ఎందుకండి అసలు? అందుకనే ఈ లోకం ఏమైపోయిందంటే దేవుని మాటలు అర్థం కాకుండా ఉండిపోతుంది. కాబట్టి అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించి పోవును. అంటే నువ్వు లోకంగానే బ్రతికితే నీ ఆశ గతించిపోద్ది, నువ్వు గతించిపోతావు. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే దేవుని ఇష్టానికి, నీ శరీర ఇష్టానికి, లేదా నీ కళ్ళు ఆశించిన వాటిని దక్కించుకోవడానికి, నీ శరీర ఇష్టాన్ని నెరవేర్చుకోవడం, లేదా నీ జీవడంబం నువ్వే గొప్పవాడు అని ఫీల్ అవుతావు చూసావా, గొప్పవాడిగా కనపడాలని అనుకుంటావు చూసావా, అవన్నీ చేస్తే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. అలా బ్రతికితే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. దేవుని చిత్తాన్ని అంటే వీటికి స్థానం ఇవ్వకుండా, నేత్రాశకి, శరీరాశకి, జీవడంబానికి స్థానం ఇవ్వకుండా దేవుని చిత్తానికి అనగా దేవుని ఇష్టానికి మనం గనక మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తే ఎల్లప్పుడూ నిలిచిపోతాం. దేవుడు ఎప్పుడూ మనల్ని మరిచిపోడు. మనల్ని ఎప్పుడు దేవుడు పడగొట్టడు, మనం నిలబడి ఉంటాం. అందుకనే మీరు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమన్నారు తెలుసా? నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను. మరలా ఏమన్నారంటే ఆయన భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చొచ్చా అని అంటే నెరవేర్చొచ్చు. ఏమని నెరవేర్చొచ్చు? ప్రియమైన దేవుని పిల్లరా, ఏమని నెరవేర్చగలం? ఏమని నెరవేర్చగలం అంటే ఆయన నెరవేర్చాడు. ఆయన ఎవరో చెప్పాడు, ఆయన ఎందుకు చేసుకున్నాడో చెప్పాడు, ఆయనతో మీరు మాట్లాడొచ్చు, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో చెప్పాడు. ఆయన మీ పాపాలన్నీ మీరు మానాలని, మీ పాపాలకు క్షమాపణ ఇవ్వాలని చెప్పేసి నన్ను పంపించాడు, నేను రక్తాన్ని చిందించబోతున్నానని కూడా చెప్పాడు. అంటే ఇందులో ఆయన జీవితంలో మనకి ప్రతి మాటలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి అడుగులోనూ ఏం కనిపిస్తుందంటే దేవుని ఇష్టం. దేవుడు ఎలా బ్రతకాలని ఆయన గురించి రాయించాడో అదే ఆయన జీవితంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా భూమి మీద మనం ఎందుకు పుట్టిన వాళ్ళం? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టిన వాళ్ళు, దేవుని ఇష్ట ప్రకారంగా భూమి మీద బ్రతకడానికి పుట్టిన వాళ్ళు. అలా బ్రతికితే నీకు ఇచ్చిన కాలంలో, కొద్ది కాలంలో, కొద్దిగా చిన్న విషయంలో, కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నవాడు మరి ఎక్కువ విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నిన్ను ఇష్టపడి ఆ మహాలోకాన్ని నీకు ఇస్తాడు.
లేకపోతే ఇవ్వడు. కాబట్టే దేవుని చిత్తమును జరిగించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అన్నారు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోకమందు ప్రవేశించడు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే ప్రవేశించడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఉన్నారు, దేవుని చిత్తాన్ని జరిగించారా జరిగించలేదు భూమి మీద అంటే జరిగించాడు. ఆయన ఎక్కడైనా పడిపోయాడా నిలబడ్డా? ఒకసారి మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా పడిపోయాడా? తన జీవితంలో పాప విషయంలో ఎప్పుడు పడిపోలేదు. చంపేయాలనుకున్నారు, చంపేస్తే పడిపోయినట్ట అంటే చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్న ఏమైపోయాడు? ఆయన తిరిగి లేచిపోయాడు. అప్పుడు పడ్డట్ట నిలబడ్డట్ట? నిలబడ్డట్టు. ఆయనను ప్రకటించకూడదని ఆయన స్థాపించిన మార్గాన్ని, క్రిస్టియానిటీని ఉండకూడదని, అంతమొందించాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. అడుగడుగున అపోస్తుల్ని చంపడానికి ప్రయత్నం చేశారు, దెబ్బలు కొట్టారు, చెరసాలలో వేశారు. అయినా క్రైస్తవ్యాన్ని ఎవ్వరు ఆపలేకపోయారు. ఆయన అలా నిలబడ్డాడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుడు అడంట నిరంతరము నిలుచును. అందరికంటే బాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే వాడు నిలుచును అని అన్నాడు. కాబట్టి ప్రపంచంలో ఆయనకు ఉన్న పేరు ప్రఖ్యాతలు గొప్పతనం ఎవ్వరికి లేవు. ఆయనకు అడుగు అడుగున అడ్డే ప్రపంచం నిలబడుతుంది. ఆయన మాటలు చెప్పొద్దంటారు, ఆయన గురించి మాట్లాడొద్దంటారు, ఆయన తక్కువ కులాల దేవుడనో విదేశీయుల దేవుడనో రకరకాల మాటలు మాట్లాడతారు. క్రైస్తవ్యాన్ని ఆపేయాలనుకుంటారు, క్రైస్తవ సభలను ఆపేస్తారు, క్రైస్తవులు ఎక్కడ దేవుని వాక్యం చెప్పకూడదు అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆయన నిలబడ్డా పడిపోయాడంటే నిలబడే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో అత్యధికులు ఎవరంటే క్రైస్తవులే. ప్రతి వీధిలోనూ ఉన్నాడు క్రైస్తవుడు. ఎందుకంటే మా వీధిలో సువార్త చెప్పొద్దు, మా ఊరిలో సువార్త చెప్పొద్దు అనే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ అయినా కూడా ఏమైపోతున్నారు? మారిపోతున్నారు. అంటే క్రీస్తు నిలబడి ఉన్నాడు. ప్రతి నామానికి పైనామం ఆయనదే. మీరు ప్రపంచంలో పుట్టిన ఏ వ్యక్తి గురించి చెప్పాలన్నా ఆయన పేరు చెప్పాలి. ఇప్పుడు పలానా అశోకుడు గురించి చెప్పాలి, లేదా పలానా బుద్ధుడి కోసం చెప్పాలి అంటే ఏం చెప్పాలి? క్రీస్తు పూర్వం అని చెప్పాలి. లేదా పలానా శాస్త్రవేత్త లేకపోతే ఎవరో గురించి చెప్పాలి. అప్పుడు ఏమనాలంటే ఒక ఆర్యభట్ట అనే ఒక శాస్త్రవేత్త కోసం చెప్దామని అనుకున్నాం అనుకోండి. ఆయన క్రీస్తు శకం 400-500 ఈ సంవత్సరాల మధ్యకాలంలో జీవించాడు అని చెప్తారంటే ఎవరి పేరు చెప్తుంది సమాజం? ఎవరి పేరును ఉపయోగిస్తుంది? క్రీస్తు పేరు. కాబట్టి క్రీస్తు ప్రభువారు నిలబడ్డా పడిపోయాడా? చెప్పండి. క్రీస్తు ప్రభు నిలబడే ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం జరిగించిన వాడు నిరంతరము నిలుచును. ఒక విషయం అందరినీ మర్చిపోయింది ప్రపంచం, ఎవరిని జ్ఞాపకం పెట్టుకోలేదు. అలెగ్జాండర్ లాంటి ఒక వీరుణ్ణి మర్చిపోయింది ప్రపంచం. మన జాతీయ నాయకులు అనుకునే వాళ్ళని కూడా ప్రపంచం ఏం చేసిందో తెలుసా? మర్చిపోయింది, మర్చిపోతుంది. కానీ క్రీస్తుని అసలు ఆయన గురించి ప్రకటించకూడదని అనుకున్నా కూడా ఆయన ఏమైపోతున్నాడు? ఇంకా ప్రజల చేత ఆయన ఇంకా నమ్మబడుతూ, దేవుడిగా కీర్తింపబడుతూ, రక్షకుడిగా అంగీకరించబడుతూ, ఆయన మార్గంలో నడుచుకునే విధంగా వాళ్ళ జీవితాల్ని మార్చేస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు. ఆయనే మనం నమ్ముకున్న దేవుని చిత్తాన్ని జరిగించిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగిస్తే, దేవుని ఇష్టాన్ని గనక మనం మన జీవితంలో జరిగిస్తే మనల్ని దేవుడు నిలబెడతాడే తప్ప మనం ఎప్పుడు పడిపోము. అలాంటి గొప్ప ఆధిక్యతను ఇస్తాడు. కాబట్టి లోకం ఎలా ఉందంటే నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం, ఇంతే. ఇవే ఉన్నాయి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం జరిగించడం, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకడం, ఇది మనకి మనుషుల్లో కనిపించదు. అందుకనే మనం ఏం కట్టుకున్నా బిల్డింగులు అవన్నీ అలాగే ఉంటున్నాయి. మనం సంపాదించుకునే సంపాదన ఉంటుంది, కానీ ఒకరోజు మనం వెళ్ళిపోతున్నాం. అదే క్రైస్తవుడిగా మరి మీరు వెళ్ళిపోరా అని అంటే, మనం వెళ్ళిపోయినా కూడా మన పని దాగుంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను, మీరున్నారు, ఎంతో కొంతమందిని రక్షిస్తారు, అదొక చైన్. ఎంతోమందికి సువార్త ప్రకటిస్తారు,
అతను బతుకున్నంతకాలం మీకోసం చెప్పుకుంటాడు. ఇలా ఎవరెవరో ఒక చైన్ రూపంలో ప్రకటించడం వలన ఒకరి తర్వాత ఒకరు నమ్ముకున్నావా లేదా? దేవుడు ఆ అందుని బట్టి మనల్ని గుర్తుంచుకుంటాడా, గుర్తుంచుకోడా? తప్పనిసరి గుర్తుంచుకుంటాడు. ఎవరిని దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిని ఎవరిని ఆయన మరిచిపోడు. ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరిచిపోవట్టుకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒక్కసారి చూడండి, ఏంటి ఫస్ట్ దేవుని చిత్తం అంటే ఏంటి? మొదటగా మనం ఆలోచిద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె, అంటే దేవుని జనులు అనుకోని వారి వలె, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి తమ తండ్రిగా, దేవుని పిల్లలం అని అనుకోని వారు దేవుడికి ఎలాంటి వాళ్ళు? దూరంగా ఉంటున్నవారు. కాబట్టి అంటున్నాడు, దేవునికి దూరంగా ఉండేవాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉందట? 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అంటే మన ఘటాన్ని అంటే ఈ శరీరం అనే పాత్రనే, ఈ శరీరం అనేది ఒక పాత్ర లాంటిది. ఈ పాత్రని మనం పవిత్రంగా ఉంచుకుంటే ఆయన దాన్ని వాడుకుంటాడు. కాబట్టి ఏమంటాడంటే తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అప్పుడు మన ఘటాన్ని కాపాడుకుందామా, పోగొట్టుకుందామా? చెప్పండి. పాడు చేసుకుందామా? దేవుడు మనకు ఒక శరీరం అనే ఒక పాత్రను మనకిచ్చాడు. దాన్ని మనం దేనికి వాడుకోవాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానిక, లేకపోతే శరీరాశలు నెరవేర్చుకోవడానిక? ఇప్పుడు చూడండి, వ్యభిచారం అనే పాపం చేసాం. ఘట్టం బాగుంటుందా, పాడైపోద్దా? హెచ్ఐవి అనే వైరస్ వచ్చింది, హెచ్ఐవి అనే జబ్బు వచ్చింది అనుకుందాం. అప్పుడు ఘట్టం బాగుంటుందా, పాడైపోద్దా? పాడైపోద్ది. సో మనం మందు తాగినా, సిగరెట్ తాగినా, ఏం తాగినా మన ఘట్టం, మన పాత్ర ఏమైపోద్ది అనుకుంటున్నారు? పాడైపోద్ది. కాబట్టి తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగిండుటే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధత యందు కాపాడుకోవడం అంటే మరలా ఏ రోగాలు రాకుండా అని కాదండి. పరిశుద్ధత యందు రోగం వచ్చినా నువ్వు పరిశుద్ధుడు అనుకోండి, నీ ఘటాన్ని నువ్వు కాపాడుకున్నట్ట అది. సో కాబట్టి కాపాడుకునుట అనేదే దేవుని చిత్తం. ఎందుకంటే అలా కాపాడుకుని నమ్మకంగా బ్రతికితే, కాలాన్ని ముగించుకుంటే నీకు మరో లోకాన్ని ఇవ్వాలన్నదే దేవుని ఉద్దేశం. ఇంకా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. 3 నుంచి అమ్మా, 3-4 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అంటే దేవుడు తెలియకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మనం ఎలా ఉంటామట? అవివేకులుగా ఉంటామట. అలాగే అవివేకులము ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది తెలియదు. మరలా అవిధేయులు అంటే ఎవరికి అవిధేయులు? దేవునికే కాదండి, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరి మాట ఎవరు వినరు. ఇక్కడ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పిల్లలు గంజాయి తాగుతున్నారని అన్నారు. ఆ స్కూల్లో పిల్లలు ఇలా అల్లరిగా ఉంటున్నారు, బయటకు గోడ దూకి వెళ్ళిపోతున్నారు అన్నారు. అంటే టీచర్స్కి అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అందరికీ ఎలా ఉన్నారు? మనిషి ఎలా ఉంటున్నాడు? అవిధేయుడుగా ఉంటున్నాడు. అదే అంటున్నాడు, మోసపోయిన వారును. ఎవడో ఒకడు ఏదో ఒక జబ్బు అంటించేస్తాడండి. ముందు మంచివాళ్ళమే, ఏదో తాగుడో ఏదో ఒకటి అలవాటు చేసేస్తాడు. అంటే అర్థం ఏంటి? వాడు మోసం చేసేసాడు మనల్ని, చెడు మార్గంలోకి మనల్ని ఏం చేశాడు? నడిపించేశాడు. వాడు చెడిపోయిందే కాకుండా ఇంకొకరిని కూడా వాడు ఏం చేస్తాడు? చెడిపేస్తాడు. చెడిపోయిన వాళ్ళు చెడిపోయినట్టుగా ఉండరండి, ఇంకొకరిని కూడా ఏం చేస్తాడు? చెడిపేస్తాడు. మోసపోయిన వారును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి, అంటే వాటికి మనం ఎలా చేస్తున్నాం అంటే వాటికి బానిసలం అయిపోయారు అంటున్నాడు. బానిసలమై ఉండి దుష్టత్వమునందును, అంటే చెడు యందును, అసూయనందును,
కాలము గడుపుచు అంటే చెడు పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నావంట, అసూయ పడుతూ కాలాన్ని గడిపేస్తున్నావంట. మనకు దొరికితే చెడు చేసాడు. ఎవడైనా ఒకవేళ వాడేదో సుఖంగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు అంటే భోగాలు అనిపిస్తున్నాడు అనుకోండి, వీళ్ళకి మళ్ళీ అసూయట. ఇటు దుష్టత్వానికి సంబంధించిన అసూయ. అసూయ ఎందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషికి సాటి మనిషి అంటే ఉండేది ఏంటనుకుంటున్నారు? ద్వేషం. మనిషికి ఏ మనిషి మీద కూడా, క్రీస్తుని ఎరగని వాడికి ఖచ్చితంగా ఏ మనిషి మీద కూడా ఏముంటుందంటే ప్రతి మనిషి మీద ద్వేషం. అది వెంటనే చిన్న పొరపాటు జరిగితే వెంటనే బయటపడిపోద్ది. నీకు పొరపాటున నువ్వు హారన కొడుతున్నావు, తప్పుకోలేదా, ద్వేషం వచ్చేస్తుంది. నీకు అడ్డు వచ్చాడా, ద్వేషం వచ్చేస్తుంది. నిన్నేమైనా చిన్న మాట అన్నాడా, నీ వైపు కళ్ళు ఎర్రగా చూసాడా, నీకేమొచ్చేస్తుంది? ద్వేషం. ద్వేషమునందును ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, ఆయన దయ వలన ఏం జరుగుతుందంటే చెప్తున్నాడు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. చూసారా, మనకంటే సాటి మనిషి అంటే ద్వేషం. ఏమో కుటుంబం అంటే కొద్దిగా గొప్ప ప్రేమ ఉంటుందండి. అది కూడా వీళ్ళకి నచ్చినట్టుగా లేరనుకోండి, అప్పుడప్పుడు ఏమైనా తేడా జరిగింది అనుకోండి, కుటుంబం అన్నా కూడా ప్రేమ ఉండదు. ఎందుకంటే ఎంతమంది భర్తలు భార్యలను చంపేయట్లేదు, ఎంతమంది భార్యలు భర్తలను చంపేయట్లేదు. కానీ మన ఎడల ఆయనకున్న ప్రేమయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మన ఎడల ఏం కలుగున్నాడట? ప్రేమ కలుగున్నాడు. ఆ ప్రేమ ఎలా ప్రత్యక్షమైందండి? యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టడంలో ప్రత్యక్షమైంది. ఇది ఆయనకు మానవులందరి ఎడల ఉన్న ప్రేమ. అలా ప్రత్యక్షమయ్యి మనల్ని రక్షించుకోవాలనుకుంటున్నాడు. అదే చెప్తాడు చూడండి, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అంతకుముందు క్రైస్తవులుగా అవ్వకముందు మనం ఎలా ఉన్నామంటే నీతి అస్సలు లేదు, ఏమీ లేదు. మనం మంచోళ్ళం అంటే చెప్పండి, అసలు మచ్చుకు మంచి కూడా లేదు. ఎందుకంటే అసూయందును దుష్టత్వమునందును కాలం గడిపేవారు, అలాగే ఒకరినొకడు ద్వేషించేవాళ్ళు. అయితే ఏమంటాడంటే, మనం నీతిని అనుసరించి చేసిన క్రియ మూలం కాక తన కనికరము చొప్పునే, అంటే తన కనికరం చొప్పున అనగానే అంటే ఆయన కనికరం చూపించి మన కోసం ప్రాణం పెట్టాడు. చూసారా, అది నిజమని చెప్పడానికి, మనం నమ్మడానికి, మన పాపం చాలా ప్రమాదకరమైందని మనల్ని నమ్మించడానికి ఆయన ప్రాణాన్ని ఆయన పెట్టేశాడు. చూసారా, అందులో ఏముంది? ఆయన మన మీద ఏం చూపాడట? కనికరం చొప్పున. అది నమ్మడానికి నిన్నేమన్నాడంటే, పాపాలు చేసి నువ్వు చచ్చిపో, నీటిలో మునిగి చచ్చిపోయినా అనుకో, లేచి నూతన జీవం పొందిన వాడిగా బయటికి రా అని చెప్పాడు. చూసారా, దాన్నే ఏమన్నాడంట? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను నిన్ను మార్చడానికి, ఇంకెప్పుడు మళ్ళీ ఆ పాపం వైపు వెళ్లకుండా ఉండడానికి ఏమంటాడంటే, ఒకసారి మునిగాను, నీటిలో మునిగాడు, ఒప్పుకుని లేచావు కదా, ఇంకెప్పుడు పాపం చేయకు అంటే ఇక్కడ నుంచి నువ్వు దేవుని కుమారుడివి, నూతనంగా జన్మించిన వాడివి. ఇలా ఒక పద్ధతిని పెట్టాడండి ఆయన. ఎందుకు అనుకుంటున్నారు? పాపం మాన్పించడానికి. నీ చేత పాపం మాన్పించడానికి ఇది ఒక పని పెట్టాడు. తర్వాత ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారా, అంటే పరిశుద్ధాత్మను కూడా మనలోకి పంపించి అక్కడి నుంచి మనకి ఏ స్వభావం కలుగు చేస్తున్నాడు? నూతన స్వభావం. అంటే క్రైస్తవుడు కానప్పుడు నీకు ఏ స్వభావం ఉంటుంది? ఇదిగో దుష్టత్వం, అసూయ, భోగాలు ఎందు మనం కాలం గడిపేవారు, మన కాలాన్ని వెచ్చించేవారు. అయితే మనకి ఎప్పుడైతే నూతన స్వభావం వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని పిల్లలుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆలోచిస్తాం. ఇది చేసింది ఎవరు అని అంటే, ఆయన ప్రేమ ప్రత్యక్షమయ్యి తన కనికరాన్ని చూపించి మనకి ప్రాణం పెట్టాడు. చూసారా, ఆయన వలన జరిగింది. చూసారా, లోకం రక్షింపబడాలని అంటే, లోకం ఏం చేయాలని అంటే, ఈ అసూయ, దుష్టత్వం, ఒకరినొకరిని ద్వేషించే తత్వం ఉంది చూసారా, దాన్ని ఏం చేయాలి? మనం విసర్జించాలి. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, అది పాపం అని చెప్పి మనల్ని మార్చడానికి అసూయందు, ద్వేషమందు మన కాలం గడుపుతున్నాం మనం.
మనల్ని ఇలా మార్చడానికి ఆయన వచ్చి ప్రాణం పెట్టి ఇలాంటి బోధనలు బైబిల్లో జరుగుతున్నాయంటే ఆయన లోకానికి రక్షకుడా అంటారా కాదంటారా మీరు ఆలోచించండి. లోకంలో ఎవ్వరూ మిమ్మల్ని మీరు ద్వేషించుకోకండి, అందరినీ ప్రేమించండి, మీ శత్రువునైనా ప్రేమించండి, మీ హింసించే వారి కోసం ప్రార్థన చేయమండి. కాబట్టి యేసుప్రభువారు ఎవరు అనుకుంటున్నారు? లోకానికి రక్షకుడు. లోకం అందరూ కూడా బాగోవాలనుకున్నవాడు ఆయన. ఒకరినొకరు కరుచుకుని భక్షించుకుని చచ్చిపోవాలి అని అనుకునేవాడు కాదు ఆయన. అంతేకాదు అలాగే పరిశుద్ధంగా జీవించి నూతన స్వభావం గలవారిగా జీవించి నిత్య జీవానికి రావాలని పట్టుబట్టి ఇలా వాక్యం చెప్పి నూతన జన్మని చెప్పి పరిశుద్ధాత్మని ఇవ్వడాన్ని బట్టి ఏం చేస్తున్నాడట? మనం ఆయన కృప వలన అబ్బబ్బబ్బబ్బా పాడైపోయిన వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాణం పెట్టేసి ఏం చేస్తున్నాడట? నీతిమంతులమని తీర్చబడి, నీతిమంతులమని తీర్చబడి అంటే నీతిమంతులుగా పాపం చేయకూడదనే విధంగా మనల్ని ఏం చేశాడట? మార్చేశాడట. అని నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి చూసారా? అంటే లోకంలో ఉండి నేత్రాశ శరీరాశ జీవడంబం లేకుండా నీతిమంతులుగా నీతిని వెంటాడే వారంగా ఉండి నిత్య జీవన గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద కుమ్మరించెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ప్రాణం పెట్టడం వలన మనకు నూతన స్వభావం కలగడానికి, దేవుని మార్గంలో నడవడానికి దేవుడు ఏం చేశాడట? పరిశుద్ధాత్మను కూడా మన మీద ఏం చేశాడట? కుమ్మరించాడట. చూసారా? ఆయన ప్రాణం పెట్టకపోతే దేవుడు మనల్ని ఆయన కృప చూపించి మనల్ని నీతిమంతులుగా తీర్చే అవకాశం లేదండి. ఎందుకంటే ఆయన ప్రాణంతో మనల్ని కొనాలని అనుకుంటున్నాడు, ఆయన ప్రాణత్యాగంతో మనల్ని దక్కించుకోవాలనుకుంటున్నాడు. అందుకని దేవుడు వెంటనే డెసిషన్ తీసుకోకుండా పాత నిబంధన కాలంలో చాలా ఎక్కువగా స్పీడ్గా డెసిషన్ తీసుకున్నట్టుగా ఉంటుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన అందరూ అంతటా మారు మనసు పొందవాలని దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ప్రాణం పెట్టి సువార్త ద్వారా మనల్ని మార్చుకోవాలనుకుంటున్న ఆయన అంత తొందరగా మనల్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తాడంటారా? చేయడండి. ఇదంతా పాపిగానైనా చిరాయు కలుగుంటున్నావంటే ఏ మనిషి అయినా దేవుడి చేతకానితనం కాదది, అది దేవుని ప్రేమ. నువ్వు మారాలనే ఉద్దేశంతో ఆయన కుమారుడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఏదో ఒకరోజు మారాలని ఏం చేస్తాడంటే ఎదురు చూస్తున్నాడు. కానీ అప్పుడు ఆ లోకం కొందరు మనుషుల మాయ మాటలు నమ్మి మనం ఎప్పుడు కూడానండి పెద్దవాళ్ళు మాటలు మనం నమ్ముతాం. ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు ఉన్నారు అనుకోండి, ఎప్పుడు కూడా నువ్వు మా కులం, మన కులపోలందరూ మాకేం చేయాలి? ఓట్లు వేయండి అంటాడు కదండి. అప్పుడు మనం ఏమనుకుంటాం? నిజమే కదా, మన కులపోడు కదా, మనం అతనికి ఓటేస్తే ఏదో మనం ఏదన్నా అవసరం వస్తే వెళ్తాం కదా అని ఓటేస్తాం. ఓటేస్తే ఏమైనా చేస్తాడంటారా? చెప్పండి. ఈ రాజకీయ నాయకులు అంతంత మాత్రంగా నిన్ను గుప్పిట్లో పెట్టుకోవడానికి ఏదో అలా 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 పైపైన చూపిస్తాడు. కానీ అతను దోచుకోవలసింది ఏం చేస్తాడు? దోచేసుకుంటాడు. ఇలా ప్రజల్ని కొంతమంది స్వార్థపరులు రకరకాలుగా దేవుని మాటలకు దూరం చేసేవాళ్ళు ఉన్నారు. మతం పేరట రాజకీయాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాజకీయాలు ఏమీ ఆయన దగ్గర లేవండి. ఆయనకు అందరూ సమానమే, అందరూ ఒకటే. మనందరూ తెలియదండి. క్రైస్తవ్యం విదేశీది అంటున్నారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు అని అన్నాడు. యూదుడని అంటే ఇజ్రాయేలీయుడని, ఇజ్రాయేలు దేశీయుడని, గ్రీసు దేశీయుడని, ఇలా ఫలానా దేశం వాడని భేదం లేదు. మీరందరూ క్రీస్తులోకి బాప్తిసం పొందిన అందరూ క్రీస్తులో ఒక్కటై ఉన్నారు. ఒక్క ప్రభువునే ప్రభువుగా కలిగి ఉన్నారు. ఒక్క ప్రభువే మనకేం చేశాడు? అందరికీ పాపక్షమాపణ కోసం తన రక్తాన్ని ఇచ్చాడు. ఒక్క ప్రభువే అందరినీ తీసుకెళ్లాలనుకుంటున్నాడు పరలోకానికి. ఇది క్రిస్టియానిటీ. కాబట్టి ఈయన లోకరక్షకుడు కాదంటారా? ఇలాంటి మాటలు, ఇలాంటి విధానం బైబిల్లో తప్ప, యేసుక్రీస్తులో తప్ప ప్రపంచంలో ఎవరిలో మనకు కనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఆయనకు మనం ఏం చేయాలో తెలుసా?
పరుగులెట్టి ఆయన పాదాలు పట్టుకోవాలి మనం. లేదా దొంగచాటుగానైనా ఆయన ముట్టుకుని మన మాయ రోగం పోవాలనుకోవాలి. దొంగచాటుగానైనా దేవుడి మాటలిని మన రోగం కుదుర్చుపడాలని అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజున శారీర రోగాలను వాళ్ళు అలాగే కుదుర్చుకున్నారు. ఎందుకంటే ఒక సందర్భంలో అన్నాడు తెలుసండి, ఆయన ఏమన్నాడు తెలుసా, పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారంగా పట్టబడుతుందంటే వ్యభిచారులు, పాపులు మీకంటే ముందుగా ప్రవేశిస్తారన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా యేసుప్రభువారిని దగ్గరికి వెళ్ళిపోవాలి మేము అని చెప్పేసి, యేసుప్రభువారిని మేము ఇంప్రెస్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అత్తరు పాదాల మీద పోసారు, కన్నీళ్లతో పాదాలను తడిపేశారు, తమ తల వెంట్రుకలతో పాదాలని తుడిచేశారు. అంటే బలవంతంగా. అందుకని అన్నాడు సీమోను, అతను భోజనాన్ని పిలిచిన ఆయన ఏంటంటే పవిత్రుడే అనుకుంటున్నాడు, గొప్పోడే. కానీ ఇంటికి వచ్చిన ఆయన దగ్గరికి బలవంతంగా వచ్చేసి కన్నీళ్ళతో పాదాలను తడిపేసి తుడుస్తుంటుంటే ఎందుకు ఈమెను ముట్టుకొని ఇచ్చాడు ఈయన ఆ ప్రవక్త అంటారా అని ఆయన ఆలోచించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవరు ఎక్కువ ప్రేమించినట్టు, 500 రూపాయలు క్షమించినవాడా, 50 రూపాయలు క్షమించినవాడా అని అంటే అతనికి ఎవరికి ఎక్కువగా క్షమించాడో వాడే ఎక్కువగా ప్రేమించినట్టు. అంటే ఇప్పుడు ఈ వ్యభిచార స్త్రీ అని అనుకుంటున్నారు, ఈవిడ ఎక్కువ తప్పులే చేసింది, అతను సీమోను తక్కువ తప్పులే చేశాడు. కానీ ఇంతకీ ఇక్కడ ఎక్కువ ప్రేమించి ఎక్కువ తప్పులు క్షమించబడినవి ఎవరికంటే ఆ వ్యభిచార స్త్రీకే. ఎలా, ఎందుకు? ఎలాగైనా ప్రభువు ముందుకెళ్ళాలి, ఎలాగైనా ప్రభువు నన్ను అర్థం చేసుకోవాలని చెప్పి, నా మార్పును అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆవిడ ఏం చేసిందో తెలుసండి, కన్నీళ్లతో పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది. ఇలా మనం అందరం కూడా మార్పు పొందవలసిన వాళ్ళు, ఆయన ద్వారా క్షమాపణ పొందవలసిన వాళ్ళు బలవంతంగా యేసుప్రభు దగ్గరికి వచ్చేసి, ఎవరు రాలేకపోయినా అడ్డుపడినా కూడా వచ్చేసి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేసి ఇంప్రెస్ చేసేసారు కదండి ఆయన్ని. వాళ్ళు తగ్గింపును చూపించారు కదా వాళ్ళు. ఇలా రక్షణ పొందారు బలవంతంగా వాళ్ళు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి? కొందరు రక్షణ పొందిన వాళ్ళు ఈరోజు ఇంత ప్రేమించిన ఆయన్ని మన కోసం ప్రాణం పెట్టి మనకు పరలోకం ఇద్దామని, అందరూ సమానం అని చెప్పి, దేశాలు అనే భేదం లేకుండా సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పి, అందరూ దేవుని పిల్లవని చెప్పి, శత్రువును కూడా ప్రేమించమని, ద్వేషం వద్దని చెప్పిన ఆయన మరి నిజరక్షకుడు అవ్వడంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. లోకాన్ని మార్చాలంటే లోకాన్ని ప్రేమించేవాడుగా ఆయన ఉండాలి. లోకాన్ని ప్రేమించిన వాడుగా మనకి ఎవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు. ఇలాంటి వాళ్ళని మీరు చరిత్రలో ఎవరినైనా చూపించండి. లోకం అంతటిని ప్రేమించిన మాటలు చెప్పింది ఎవరు? లోకం అంతా ఇలా ఉండాలని లోకం అంతా వెళ్ళి తిరిగి చెప్పండి అని చెప్పిన వాళ్ళు ఎవరో మీరు ఒక్కరి గురించి చెప్పండి. ఎనీబడి ఎవరైనా ఉన్నారా లోకాన్ని ప్రేమించిన వాళ్ళు? ఎవ్వరూ మనకు కనిపించరు. మన నేల మన భూమి అని చెప్పి, నేల మనదిరో నింగా మనదో అంతే, ఇలా ఆలోచించారే కానీ అందరం దేవుని పిల్లలమని, అందరూ పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళమని, అందరి కోసం ప్రాణం పెట్టి అందరూ జీవం పొందాలని, పాపక్షమాపణ పొందాలని, అందరికీ సువార్త ప్రకటించాలని ఆజ్ఞాపించిన ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఎవ్వరూ మనకి కనిపించరు. కాబట్టి ఖచ్చితంగా ఆయన లోకానికి రావలసిన దేవుని కుమారుడు, లోకాన్ని కాపాడడానికి దేవుడు పంపించిన దేవుని కుమారుడు. దేవుని ప్రేమ ఆ రూపంలో మనకు ప్రత్యక్షమైంది. కాబట్టి దీన్ని మనం తృణీకరిద్దామా? దీన్నే మనం తృణీకరిస్తున్నాం. ఎవరిని ప్రేమిస్తున్నాం? దేన్ని ప్రేమిస్తున్నాం? ఎందుకు ప్రేమిస్తున్నాం? మన సరదా కోసం దేవుడు కాదు. మీరు ఆలోచించండి. మన సరదాల కోసం దేవుడు కాదండి, మన మార్పు కోసం దేవుడు. ఈ రోజున క్రిస్మస్ అని చెప్పి కూడా సరదాకి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మార్పుకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక మనిషి మార్పు కలగాలని అంటే అతని మనసులోనికి దేవుని మాటలు బలంగా వెళ్ళాలి, దేవుని ఉద్దేశాలు బలంగా నాటుకుపోవాలి కదండి. వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ప్రకటిస్తే వాడు ఏం చేయాలి? మారు మనసు పొంది రక్షణలోకి రావాలి. దీనికోసం ఏం చేయాలి? కాబట్టి ఈ సరదాలు సందళ్ళు మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అక్కడ కూడా జీవడమే. ఎంత దుర్మార్గం అంటే టౌన్ క్రిస్మస్ లేదా మెగా క్రిస్మస్, టెక్నో క్రిస్మస్, ఏంటంటే పెద్ద క్రిస్మస్లో చిన్న క్రిస్మస్లా
మెగా క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? నువ్వు పెద్ద పెద్ద లైట్లింగ్లు పెట్టి పెద్ద పెద్ద స్టేజ్లు వేసి పెడితే మెగా క్రిస్మస్సా? మామూలు చిన్న క్రిస్మస్సా? అరే బాబు, క్రిస్మస్ ఏదైనా క్రిస్మస్సే. అది మెగా అయినా ఏదైనా క్రిస్మస్సే కావాలనుకున్నాడంటే క్రీస్తు అందరి కోసం పుట్టాడు. క్రీస్తుకు పుట్టుకలో మనకి ఈ వేరియేషన్ ఏంటి? టెక్నో క్రిస్మస్సా అంటే రంగురంగుల లైట్లు పెడతావా ఏంటి? బుర్ర లేదండి. క్రైస్తవ సేవకులు అంటారు వీళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే విమర్శించడానికి కాదు. యేసుక్రీస్తు పుట్టాడని పుట్టినరోజుకి దేవుడు సంతోషపడ్డండి. తెలుసా మీకు? బైబిల్లో నా కుమారుడు పుట్టినరోజుని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నానని ఎక్కడైనా రాయించాడా? లేదు. నేను సెలబ్రేట్ చేసుకునేది ఏంటో తెలుసా? నా కుమారుడు ఈ లోకానికి వచ్చాడని నా ప్రేమను తెలుసుకుని పాపక్షమాపణ పొంది రక్షణలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు 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 పరలోకమందు నాకు ఎక్కువ సంతోషం అన్నాడు. దేవుడికి ఎప్పుడు సంతోషం లేదు. అసలైన పెద్ద సంతోషం ఎప్పుడు ఉందంటే పాపి మారు మనసు పొందితేనే ఉందని స్వయాన ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆయన కుమారుడు పుట్టాడని, లేదా ఆలోకంలో పుట్టాడనో, లేకపోతే ఆయన కలిగి ఉన్నది ఏదీ లేనప్పుడు పుట్టాడనో ఆ రోజుల్లో సంతోషం లేదు. ఈ భూమి మీద పుట్టిన రోజుల్లో కూడా తండ్రికి సంతోషం లేదు, ఉందని చెప్పాడా? మనం ఎలాంటి వాళ్ళు అంటే మన పుట్టినరోజులు చూసుకుని సంతోషపడేవాళ్ళు. కానీ దేవుడు ఏ పుట్టినరోజు కోరుకుంటున్నాడు చెప్పండి? ఒకడు పాపాల ద్వారా అపరాధాల ద్వారా చచ్చిపోయిన ఒకడు క్రీస్తులో నూతనంగా జన్మిస్తే అప్పుడు పరలోకమందు ఎక్కువ సంతోషం. ఇప్పుడు ఆ సంతోషం కోసం మనం ఏం చేయాలి? ఎందుకంటే మన వాళ్ళు కూడా ఇలాంటి స్టేజ్లు పెట్టి ఏం చేస్తారో తెలుసండి? డ్యాన్స్లు వేస్తున్నారండి. ఏ డ్యాన్స్లు అంటే సినిమా పాటలని మార్చి రీమిక్స్ చేసి వాటికి డ్యాన్స్లు వేసేవాళ్ళు ఉన్నారు చర్చిల్లో. ఆ వీడియోస్ బయటకు వచ్చాయి. ఆడవాళ్ళు ఒక సినిమా పాటని క్రైస్తవ పాట కింద మార్చి డ్యాన్స్లు వేసిన వీడియోలు వచ్చాయి. ఎట్టు తీసుకెళ్తున్నాం? క్రిస్టియానిటీకి అంగు ఆర్భాటాలు లేవు, అవసరం లేదు. క్రైస్తవుడు ఏదైనా వాక్యం వాక్యం పాపిని మార్చే వాక్యాన్ని చెప్పాలంతే. సో కాబట్టి దేవుని ప్రేమలో ఏముందంటే మనిషికి రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది, శుభప్రదమైన నిరీక్షణ ఆయన మనకిచ్చాడు. కాబట్టి ఈ లోకంలో శరీరాశ, రంగురంగుల అందమైన లైటింగ్లు చూడాలనేది శరీరానికి ఆశ. అంతే కదండి, నేత్రాశ. శుభ్రంగా తినాలనేది శరీరాశ. వాళ్ళకంటే మేము పెద్ద క్రిస్మస్ పెట్టేసామని చెప్పేసి జీవకుటుంబం. ఇప్పుడు నేను ఇలా టెరెట్ వేసానని ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ మీటింగ్ చిన్నదంటారా చెప్పండి? లేదండి మా ఓడు పెద్దది వేసాడండి, అది మెగా క్రిస్మస్ అండి, టెక్నో క్రిస్మస్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏంటి అన్నది జీవకుటుంబం. స్టేజులు ఇలాంటి అరేంజ్మెంట్స్లో ఉన్న తక్కువ ఎక్కువలు బట్టి గొప్పలు చెప్పుకోవడం కాదు, అది జీవడంబలోకి వెళ్తుంది. అందుకనే లోకంలోంచి ప్రత్యేకింపబడిన మనలో ఏముంది ఇంకాని? లోకం ఉండిపోతుంది. అంటే సరైన మార్పు లేదు. కాబట్టి నేత్రాశకు ప్రాధాన్యత ఇవ్వకండి, శరీరాశకు ప్రాధాన్యత ఇవ్వకండి. క్రీస్తు పేరు చెప్పి అవి చేయకండి. క్రీస్తు పేరు చెప్పి చేసే దాంట్లో వాటికి ప్రాధాన్యత ఇవ్వకండి. క్రీస్తు పేరు చెప్పి మనం చేస్తే, క్రీస్తు నా కోసం ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు, నా మార్పు కోసం రక్తాన్ని చిందించాడు, నేను చనిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్ళవలసి వస్తుందని మరణించి తిరిగి లేచి రుజువు చూపించాడు. కాబట్టి నేనేం చేస్తున్నాను? నా మార్పు నేను ఇంకా మారానా? లేదా ఆయన కుమారుణ్ణి లేదా ఆ రక్షణని ప్రకటించడానికి, అవతల వ్యక్తిని నమ్మడానికి, అవతల వ్యక్తి విశ్వసించడానికి నేను ఏం చెప్పాలి? ఎలా బ్రతకాలి? ఇది కదండి మనం ఆలోచించవలసింది. ఇదే కదండి మనం ఆలోచించవలసింది. ఏదో క్రిస్మస్ అని పేరు చెప్పి ఈ నెలలో పండుగ చేసుకోవడం, మరో నెలలో పండుగ చేసుకోవడం, తర్వాత చల్లారిపోవడం కాదండి. ఎప్పుడూ దేవుని పిల్లలుగానే మనం బ్రతకాలి. పౌలు గారు అన్నారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మనం ఈ లోకంలో సుఖపడడం అనేది మనకి కరెక్ట్ కాదు. నేత్రాశ, శరీరాశ, జీవడంలో ఒక క్రైస్తవుడి రూపంలో కూడా మనకు ఉండడం అంటే అది సిగ్గుచేటు. లోకంలో ఘనమైనవి దేవుని దృష్టికి నీచములు. ఒక్కసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 38వ వచనం. అవునండి, మనం సరిగా పని చేయకపోవడం వల్ల ఇలా ఉన్నాం కానండి, సరిగా పని చేస్తే మనకు వచ్చే స్థితి ఇదే. ఏం చెప్తున్నాడు చూడు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. ఎందుకండి ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి? మీరు పౌలు గారు ఏం చెప్పారు చెప్తారు తెలుసా? ఒకటి తక్కువ కొరడ దెబ్బల ముమ్మారు తిట్టిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని, వస్త్రహీనుడిగా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, అవన్నీ ఎందుకంటే ఆయనకు కలిగాయంటే దేవుని పనిలో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలో, లేదా క్రీస్తు ద్వారా అనేకులు రక్షింపబడే పనిలో, అనేకులను కాపాడడానికి క్రీస్తుని ప్రకటించే పనిలో అతను ఆ శ్రమలు అనుభవించారు. అలాగే ఆనాటి కాలం వాళ్ళట గొర్రె చర్మలను మేక చర్మలు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి, దేవుని పిల్లలైన వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. అంటే దేవుని కుమారుడిగా నువ్వు బ్రతకాలంటే ఈ లోకంలో నీకు ఏముండదు, యోగ్యంగా ఉండదు, అది ఉండలేవు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ లోకం మనకు యోగ్యం కాదండి. అసలు ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు, ఆ లోకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ లోకం కోసం, ఆ లోకం మన కోసం ఎదురు చూస్తుంది. అందుకే అంటాడు, ఏమంటాడు తెలుసండి, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినను వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింప లేదు. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ప్రపంచానికి మనం మురుకుగా పెంటగా ఉంటాం. క్రైస్తవుడు మన దేవుడు దేవుడు అంటాడు, మారండి మారండి అంటాడు, పాపం చేయకండి చేయకండి అంటాడు. మనం ఏం చేద్దామంటే పాపం చేద్దాం, మనం పాపం చేద్దాం. వీళ్ళు ఇలాగే మాట్లాడుకుంటారు. ఈ పనికిరాని వాళ్ళ మాటలు మనం విన్నామంటే మనం చేసే పాపాలు చేసుకోలేం, మనం సుఖపడే సుఖాన్ని సుఖపడలేం అనే ఆలోచనతో ఉంటారు. లోకానికి మురుగ్గా పెట్టకూడదు. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే, ఎప్పుడు వచ్చేస్తావు అనుకుంటాడు. ఈ లోకము అట్టి వారికి యోగ్యమైంది కాదు. వాళ్ళు ఈ లోకంలో యోగ్యంగానే ఉండాలనుకోలేదు, కానీ వాళ్ళకి ఏ లోకం యోగ్యమైంది అని అంటే అలాంటి నిజంగా రేర్ పీస్ కదండి. క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రపంచంలో కనబడని ఒక వింత మనిషి. ఎందుకంటే లోకం పోకడంతా నేత్రాశ శరీరాశ జీవడం అంటే పాపం, అసూయ, ద్వేషం. కానీ క్రైస్తవుడు అంటే ఇవన్నీ ఉండకూడదు. ఉన్నప్పుడు ఇలాంటి వాడిని ఎక్కడ దేవుడు ఉంచాలనుకుంటాడు తెలుసా? పరలోకంలో. కాబట్టి మనకి అంటే అక్కడ ఉండేవారికి లోకం ఎలాంటి, ఎవరికి అది దక్కుతుందంటే ఈ లోకంలో పవిత్రుడిగా ఉండేవాడికి ఆ లోకంలో ఉండే అర్హత ఉంటుంది. మనకి యోగ్యమైన ఒక లోకం ఉంది. మనం బ్రతికే నీతి బ్రతుక్కి, పరిశుద్ధతకి, పాపానికి భయపడి, పాపం చేయకుండా దేవునికి భయపడి బ్రతికే బ్రతుక్కి దేవుడు యోగ్యతగా మనకి మహాలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అదే అంటున్నాడు, శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును, వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ఇంకో విషయం ఏంటంటే అందరినీ ఒక్కసారి తీసుకెళ్ళాలనుకుంటున్నాడండి. ముందు వెనక నమ్ముకున్నారు, చనిపోయారు, పోయారా. కానీ దేవుని ఉద్దేశం ఇంకో విషయం చెప్పమంటారా? మళ్ళీ యేసుప్రభువారు వచ్చిన తర్వాత అందరినీ ఒక్కసారే తీసుకెళ్ళాలనుకుంటున్నాడండి. అంటే దేవుడు అందరినీ ఒక్కసారి చూడాలనుకుంటున్నాడు. అంటే పిల్లలందరూ ఒకేసారి రావడం చూడాలనుకుంటున్నాడంటే ఒక్కసారే రావడం చూడాలనుకుంటున్నారు. ఆయన పాపం లేనివాడిగా రెండవసారి ప్రత్యక్షం అవుతాడట మనల్ని తీసుకెళ్ళడానికి. కాబట్టి ఇంత గొప్పగా దేవుడు ఆలోచిస్తే మనం దానికోసం ఎదురు చూడాలి తప్ప ఈ లోకంలో యోగ్యులుగా బ్రతుకుదామని అనుకోకూడదు. ఈ లోకానికి మురుకుగా ఉన్నా, పెంటగా ఉన్నా, ఎలా ఉన్నా కలిగిన దానితో సంతృప్తి చెందుతూ వెళ్ళిపోవలసిన వాళ్ళం. కాబట్టి ఎందుకంటే ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, ఎందుకంటే వారి వెంట వారి క్రియలు పోవును అని అన్నాడు. సో కాబట్టి మనల్ని ఈ లోకమాల్యం నుండి విడిపించాలని చెప్పే ఉద్దేశంతో యేసుప్రభువారు ఈ లోకానికి రావడమే కాకుండా ఎన్నో మాటలు చెప్పి ప్రాణం పెట్టాడు. ఆయన నిజంగా రక్షకుడు. కాబట్టి మనకు ఆయనే మార్గదర్శి. క్రీస్తులో హంగు ఆర్భాటాలకి తావు లేదు, దేవుని సత్యానికే తావుంది. నిగూఢమైన సత్యానికి లేదా నిగూఢమైన భావాలకి, ప్రపంచానికి ఎవరికి ఏ సత్యం అవసరమో అదే సత్యాన్ని ఆయన నిర్మోహమాటంగా చెప్పాడు. అది శాస్త్రులైనా, పరిశులైనా, లేదా సామాన్యులైనా ఎవరికైనా అదే చెప్పాడు. ఇప్పుడు తిండి కోసం ఆరాటపడుతున్న వారికి ఏమన్నాడంటే అక్షయమైన ఆహారం కోసం
కష్టపడకండి అని చెప్పాడు. ఎవరికి ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి సత్యమో అవసరమో చెప్పాడు. అలా పరిస్థితిని బట్టి ఎవ్వరికి భయపడకుండా మనం ఏం చేయాలంటే సత్యాన్ని చెప్పగలగాలి, దేవునిలో నిలబెట్టాలి. మనం ఆయన పనిలో మనం పాలు పుంజుకోవాలి కదండి. మనం అందరూ దేవుని వ్యవసాయం. నాటువాడు ఒకడు, నీళ్లు పోయేవాడు ఒకడు. ఒక్కొక్కరు నీళ్ళు పోద్దాం బ్రతకడానికి, దేవునిలో వాళ్ళు బ్రతకడానికి. అదే తప్ప ఏదో నార్మల్గా ఎలా జరిపించేసుకుని ఇదేదో సందడి పండగలాగా దీన్ని క్రిస్టియానిటీని కూడా మార్చేసే విధానం ఉంది చూసారా. అది భవిష్యత్తు తరాలకి చాలా ప్రమాదకరం. రాను 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 ఒకప్పుడు ఏమైనా క్రిస్మస్ అంటే నాటికలు వేసేవారు, దేవదూతలు రావడం ఇవన్నీ చెప్పేవారు. కానీ ఇప్పుడు రంగురంగుల డ్రెస్సులు వేసి లైట్లు పెట్టి చెత్త డ్యాన్సులన్నీ వేయిస్తున్నారు. చివరికి ఏమైపోద్దో ఒకసారి మీరు ఆలోచించండి. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, లోకంగా మేము ఉన్నప్పుడు అసూయందును దుష్టత్వమునందును కాలం గడిపేవారు తండ్రి నాయన. అలాంటి వారంగా మేము ఉండకుండా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా నాయన మీ కుమారుని యందు మమ్మల్ని మీరు మార్చుకున్నారు తండ్రి నాయన. మాకు నూతన జన్మను అనుగ్రహించారు తండ్రి. కాబట్టి నూతన జీవం పొందిన వారుగా నాయన మేము ఎలా నడుచుకోవాలో మీ మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి నూతన స్వభావాన్ని నూతన ఆత్మ ద్వారా మేము పొందుకున్న మేము తండ్రి నాయన అలాగే మేము నడుచుకుంటూ లోకాన్ని విడిచిపెట్టిన మేము లోకం వైపు ఎప్పుడూ మేము చూడకుండా మీ కుమారుని వైపు చూస్తూ ఆయన మా ఎదుట ఉంచిన పందులో ఆయన ఆ లోకాన్ని చేరుకునే ఈ పందువులో తండ్రి నాయన మేము ఓపికతో మా కాలం ఉన్నంత వరకు ఓర్చుకుంటూ ఈ పనిని జరిగించేవారుగా మమ్మల్ని బలపరచండి. ఎలాంటి ప్రలోభైనా మీ తండ్రి నాయన వాటికి మేము చోటునివ్వకుండా తండ్రి నాయన మీ చిత్తాన్ని మాత్రం మేము నెరవేర్చాలని ఎల్లప్పుడూ తప్పిస్తూ మా మా ఘటాలని మేము పరిశుద్ధంగా కాపాడుకుని ఈ కాలాన్ని ముగించుకుని ఆత్మలుగా మీ కుమారుని ద్వారా ఆ లోకానికి వచ్చే ధన్యతను మా అందరికీ అనుగ్రహించండి. మాలో మీ మాటలను నాటండి, ఫలింప చేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కే రాజు గారు వారి కుటుంబాన్ని మీ మహిమలో దీవించండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి, అలాగే దయ్యమణి గారికి, సుహాసిని గారికి, ఇచ్చేసిన మీ పిల్లలందరికీ కూడా అనుగ్రహించమని మమ్మల్ని బలపరిచి ఈ నెల రోజులు వాక్యాన్ని చెప్పడానికి ఆయన మాకు ఆరోగ్యాన్ని, అలాగే ఏర్పాట్లు చేసే మీ పిల్లలకు కూడా ఆరోగ్యాన్ని, శక్తిని, జ్ఞానం అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని నడిపించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామముని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం కూడి వచ్చిన మనకి ఈ మీటింగ్ని ఏర్పరిచిన, సహకరించిన వారందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు.